అధ్యక్ష ఎంత దారుణమైన పరిస్థితుల్లో మాకు విద్యాశాఖ వచ్చిందంటే కనీసం ఎంత మంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో మా దగ్గర డేటా లేదు అధ్యక్ష. మరి ఎందుకంటే డేటా లేదు? ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారో డేటా లేదు. ఎందుకు లేదండి? ఆయన సమాధానం చెప్పాలి కదా. ఎలాంటి డేటా లేక ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ తయారు చేయలేకపోతుంది. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసినప్పుడు 6 నెలలు డాష్ బోర్డ్స్ చేశాం. చాలా ఈజీగా ఉండే, గ్రిప్ వచ్చింది నాకు సబ్జెక్ట్. ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ ఇప్పుడు తయారవుతున్నాయి. ఇంకో పక్కన గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష, నేను 100% ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి. ఆ స్టాండ్ మేము తీసుకున్నాం సార్. యాప్ల భారం మేము తగ్గిస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సింగులర్ యాప్ కి వచ్చేస్తున్నాం. సో ఉపాధ్యాయుల బాధ్యతలు ఏంటి, ఎంఈఓ బాధ్యతలు ఏంటి, డిఓ బాధ్యతలు ఏంటి, హెడ్ మాస్టర్ బాధ్యతలు ఏంటి, సింగిల్ యాప్ తీసుకొస్తున్నాం. అదే యాప్ లో తల్లిదండ్రులు కూడా వస్తారు. సో వాళ్ళ పిల్లల అటెండెన్స్ ఏంటి, పిల్లల పర్ఫార్మెన్స్ ఏంటి, ట్రాన్స్పరెంట్ గా చూడాలి. ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా బెటర్ గా మనం చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాం. సో ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి నిర్ణయం తీసుకున్నాం. పిల్లల్ని రాజకీయ కార్యక్రమాలు పంపించదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉందని తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా దారి పొడుగున నుంచోబెట్టద్దని నేను చెప్పాను. అది గత 10 నెలలు మేము అదే పాటిస్తున్నాం. పిల్లలు స్కూల్లో ఉండాలా, పాఠాలు కరెక్ట్ గా నేర్చుకోవాలా, వాళ్ళు ప్రయోజకులుగా మారాలి. అది మా లక్ష్యం అధ్యక్ష.